ఇప్పుడు మనం చందమామ డిజైనర్ స్టూడియో అన్నారు కాబట్టి మీరు ఆల్రెడీ మా ఇంట్లో పిల్ల అని అందరికి అనిపిస్తుంది. ఇప్పుడు ఈ బుడ్డది దానికి చందమామని ఎందుకు పిలుస్తారు? అది అంత పాపులర్ ఎందుకు అయిపోయింది అందరికి ఇప్పుడు? జూనియర్ నాకన్నా అంజలి. జూనియర్ అంజలి అనొద్దు, అది బయటకు వెళ్తే మీరు చందమామ వాళ్ళ మదర్ కదా అంటే ఆ, నేనే, అది నేనే. అలా నిజంగా ఇలాగే పిలుస్తున్నారు తెలుసా. అంజలి కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు. అంజలి అని పిలవడం ఈ దాన్ని పుట్టిన తర్వాత లేదు. చందమామ మదర్, చందమామ ఫాదర్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాకు చిన్నప్పటి నుంచి నాకు మెమరీస్ లేదు. అంటే నా చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఫోటో ఒక్కటి కూడా లేదు. సో అలా స్టార్ట్ సో చేశారు. అలా దాన్ని పుట్టినప్పుడు ఫస్ట్ కోవిడ్లో అనమాట. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎవరెవరో పిల్లల్ని అంజలికి పాప పుట్టేసింది అది ఇది అనేసి చాలా యూట్యూబ్లో రాసేసి వేసేస్తున్నారు. అమ్మ ఇలా కాదురా బాబు, ఒక్క ఫోటోలో అన్నా నేను దానిని చూపించాలి అని చెప్పి 12 days అప్పుడు ఒక షూట్ చేసి పెట్టాను. బా అసలు అది ఎంత బాగా రీచ్ వెరీ క్యూట్. అయిపోయిందంటే మీ డాటర్ అస్సలు చాలా ప్రిట్టి. అంత రీచ్ అయిపోయింది. అది ఎలా అయ్యిందంటే ఏ సెలబ్రిటీ, ఈవెన్ సింగర్స్ కానివ్వండి, ఎవరైనా కానీ ప్రెగ్నెంట్ అవ్వగానే టక్కన నాకు ఫోన్ చేసి మీరు ఏం తిన్నారు, మీరు ఏం వాడుతున్నారు, దానికి ఏం ఫుడ్ పెడతారు, ఇలా అని నిజంగా దానివల్ల నాకు తెలియని వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. కొత్త హ్యాట్, మదర్ హ్యాట్. మదర్ హ్యాట్. నిజంగా ఎవరైనా ఒక సెలబ్రిటీ ఫోన్ చేసి అంజలి గారు మనం ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం, బట్ మీరు నాకు తెలుసు పలానా రోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీరు తప్పకుండా దాని తీసుకొని రండి. దానివల్ల నాకు ఓకే సార్, ఇప్పుడు దాని మేనేజర్ అవుతాం సార్. అండ్ నాకు సో హ్యాపీ ఏంటంటే పిల్లలు ఉన్న వాళ్ళు కూడా దానిని చాలా లవ్ చేస్తారు. ఈవెన్ నాకు యూఎస్ నుంచి వాళ్ళు కాల్ చేస్తుంటారు చాలా మంది. నేను ప్రెగ్నెంట్ అండి, నా రూమ్ నిండా దాని ఫొటోస్ పెట్టుకున్నాను, నాకు దాని లాంటి పాప కాదు. వెరీ స్వీట్. ఈవెన్ పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఉన్న మదర్స్ కూడా మేము షాపింగ్కి వెళ్ళామండి, దాని ఒక పాప డ్రెస్ నచ్చింది, నేను దానికి తీసుకున్నాను, నేను పంపిస్తాను అలా అని. అసలు నిజంగా చెప్తున్నా, దాన్వి ఒక ఇన్స్పిరేషనే కాదు, దాన్వి వల్ల కోవిడ్ టైంలో అప్పటి వరకు మామ్ అండ్ డాటర్ డ్యూయర్స్ లేదు, లేదు. అప్పటి వరకు ఫోటో షూట్స్ లేదు. దాన్వి పేరు చెప్పి నిజంగా చెప్తున్నా చాలా మంది ఫోటోగ్రాఫర్స్ కానివ్వండి వీళ్ళందరూ నాకు చెప్పాను, పాప పేరుతో మేము చాలా సెట్ అయ్యామండి. ఫోటో షూట్స్ అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి. దాని నుంచి ఇలా కూడా నేను ఎవ్రీ మంత్ దానికి ఫోటో షూట్ చేయించేదాన్ని. అవును, అవును. 1 month, 2nd month, 3rd month అని. సో అట్లా ఫోటో షూట్లు స్టార్ట్ అయినాయి. మన వల్ల ఎంతో కొంత ఒక ఏదో మంచి ఒకటి జరుగుతుంది జరుగుతుంది అని మంచిగా. చెప్పి, సో దాన్ని కూడా ఒక రీజన్ ఏంటంటే దానికి మంచి పేరు రావాలని ఒకటైతే, 2 నాకే మెమరీస్ లేదు. యూట్యూబ్ మీరు ఇందాక అడిగారు, యూట్యూబ్ పెట్టడానికి కూడా రీజన్ అదే. బికాజ్ అప్పటికి చాలా మంది ఎప్పటి నుంచి చెప్తున్నారు యూట్యూబ్ పెట్టు. నాకు ఎప్పుడు నా పర్సనల్ లైఫ్ Share చేయాలని. షేర్ చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే దాని గురించి నిజంగా చెప్తున్నా కొంచెం ఫేక్ ఉంటుంది అందరికీ ఆబ్వియస్లీ. ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇలా చూపించేస్తాము, బట్ కట్ చేస్తే దాని వెనకాల చాలా చెత్త ఉంటుంది. సో అది నాకు ఇష్టం లేదు. కానీ దాన్ని పుట్టిన టైంలో నాకు అనిపించింది, ఫోన్స్ మారిస్తే మెమరీస్ పోతున్నాయి, ఫొటోస్ పోతున్నాయి. Okay. మేబీ ఒక యూట్యూబ్ అనేది ఉంటే అది చూసుకుని దానికి తర్వాత మనం ఇవ్వగలిగే ఆస్తే ఉంది. ఇప్పుడు నేను సంపాదించుకుంటున్నాను, కానీ నా చిన్నప్పుడు మెమరీ ఒక్కటి అడగండి, లేదు. నేను ఎలా ఉన్నాను చిన్నప్పుడు అంటే ఐ డోంట్ నో. అంటే అమ్మకి ఆ టైంలో పాప మా కెమెరాస్ లేదు, ఆ పరిస్థితి లేదు. సో ఆవిడ అసలు తెలీదు కూడా ఇలాంటి తెలియదు. memories అది అమ్మ అవసరం. తప్పని కూడా నేను చెప్పను. మేబీ దానివల్ల ఆవిడ తీసుకురావడం వల్ల ఇప్పుడు నేను టీవీలో కనిపిస్తుంది, ఇక్కడ ఉన్నా. 100%. బట్ దానికి మనం ఇవ్వగలిగింది ఏంటి? మెమరీస్. ఇవి చాలా కష్టం. ఓకే, లెట్ స్టార్ట్. అది నిజంగా చెప్తున్నా, ఇప్పుడు అది చూసుకుంటూ ఉంటుంది. బోర్ కొట్టినప్పుడు అమ్మ చూడు దాన్ని ఎంత బాగా చూసుకున్నా, నన్ను హగ్ చేసుకుంటుంది. అమ్మ దాన్ని నువ్వు ఎంత బాగా చూసుకున్నావు, నువ్వు కన్నం ఎంత బాగా చూసుకున్నావు అని. అది అది ఎంత హ్యాపీనెస్ అసలు, కొన్ని కోట్లు పెట్టినా రాని అటువంటి హ్యాపీనెస్. సో దాన్ని నేను చందమామ అనేది దాని ముద్దు పేరు, అదే అదే ముద్దు కానీ పేరు. అందరికి అదే తెలుసు. చందమామ తెలుసు, మీరు ఇప్పుడు దాని అంటే కూడా ఎవరో అనిపిస్తుంది. ఎవరో అన్నారు నిన్న కూడా రష్మి షోలో మాట్లాడుతూ దానికి బాగాలేదు, పాపకు బాగాలేదంటే లేదు ఇట్లా దాన్వి అనగానే ఇంద్రజ గారు 1 second చందమామ కదా ఈ దాన్వి ఎవరు, మీకు 2 పాపలు అన్నారు. లేదండి దాని పేరే ధన్విక శాష. అది నా కడుపులోంచి దాన్ని బయటికి తీయగానే దాని ఫేస్ చూసాను నేను ఫస్ట్ టైం, చందమామలా అనిపించింది. చందమామలా అనిపించింది. అండ్ ఏడవట్లేదు, అది ఇట్లా చూస్తుంది, అమ్మరే ఎక్కడున్నానరా నేను అన్నట్టు. దాన్ని చూడ మా మమ్మీ రిచ్చేనా? ఎన్ని లైట్స్. నేను నాకు కోవిడ్ పాజిటివ్ నేను ఇప్పుడు. సో దానివల్ల దాన్ని నేను ముట్టుకోలేదు. ఇమ్మీడియట్ గా దాన్ని ప్రాపర్ గా చూసింది ఫస్ట్ వీడియో కాల్లోనే కనమని. సో నా పాలు కూడా లేదు. సో అప్పటి నుంచి దాన్ని అలా చందమామ మా ఆయన తిట్టాడు, ఇదేం పేరు ఇంత పేరు పెట్టాను. కానీ సీరియస్గా చాలా మంది ఫోటోగ్రాఫర్ చెప్పారు, అంజలి గారు చందమామ అని పిల్లలకి ముద్దు పేర్లు పెట్టుకుంటున్నారండి. దాని పేరు కొంతమంది అసలు దాని మీనింగ్ ఏంటో తెలియకుండా కూడా పెట్టేసుకుంటున్నారు, యూట్యూబ్ ఛానల్స్ కి పెట్టేసుకుంటున్నారు. అసలు అబ్బా నిజంగా చెప్తాను, బయటికి వెళ్తే
మమ్మల్ని అలాగే గుర్తుపడుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే నేనే కదా దాన్ని అలా చేసింది. సో పేరెంటింగ్ ఆల్సో యువర్ సక్సెస్ఫుల్. సక్సెస్ఫుల్.